హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఈ పింఛన్లు ఇష్యూనే నడుస్తుంది కాబట్టి, మనం దాని గురించే ఇంకొక వీడియో కూడా చేయాలనుకున్నాను. అయితే నాకు కొంతమంది కామెంట్స్ పెట్టారు. రవినాయుడు అనే ఆయన ఒక కామెంట్ పెట్టి, సార్ ఇట్లా పాత పింఛన్లు తీసేస్తున్నారని, లేదంటే ఇట్లా పింఛన్లు రీవెరిఫికేషన్‌లతో ఇట్లా రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు దివ్యాంగులు. ఇట్లా మిగిలిన వాళ్ళకి కూడా అలాంటి సమస్యలే వస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఎంత రకం పింఛన్ వస్తుందో తెలీదు. ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో పింఛన్లు తీసేస్తారో తెలియదు. ఇట్లా గందరగోళ పరిస్థితులున్నాయి. మరి కొత్త వారికి అప్లై చేసుకోవడానికి వాళ్ళు జంకుతున్నారు. వాళ్ళకి కూడా అవకాశం ఏంటి? ఇట్లా రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. అయితే వాళ్ళకి ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేసిందిరా అంటే, ఒక 2 రోజుల క్రితమే, అంటే మొన్న కూడా ఈ క్యాబినెట్ మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మీరు పింఛన్లు అప్లై చేసుకోవాలా అనుకుంటే, అంటే ఇట్లా వితంతువులు, భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది. ఈ నెలలో భర్త ఒకవేళ చనిపోతే అదే రోజు నుంచి బహుశా మహా అంటే 10-15 రోజుల లోపల డెత్ సర్టిఫికేట్ వస్తది. మరి ఆ గ్రామ సచివాలయం సిబ్బంది వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి, ఒకవేళ వాళ్ళు భర్త చనిపోయినటువంటి దుఃఖంలో వాళ్ళు ఉన్నా కూడా సరే, వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ కూడా వాళ్ళకు ధైర్యం చెప్పి ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎక్కడ కూడా అధైర్యపడకండి అంటూ కూడా ఆమెకు కానీ, భర్త చనిపోయినటువంటి ఆమెకు కానీ, వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది బాధ్యత ఇది అని అంటూ కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే వెంటనే అలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి. ఏమాత్రం అవకాశం లేకుండా ఆ రోజు 30వ తారీఖు 29వ తారీఖు చనిపోయినా కూడా సరే 1వ తారీఖు వాళ్ళకు పింఛన్ ఇవ్వాలి అనేది ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్లో చాలా ప్రాంతాల్లో భర్త చనిపోయిన పుట్టుడు దుఃఖంతో వాళ్ళు ఉంటే వాళ్ళకి సహాయం చేయడంలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అంటే నిర్లక్ష్యం చూపిస్తున్నారనేటువంటి ఆరోపణలు మాత్రం బలంగా వినపడుస్తున్నాయి. అయితే దీనిపైన మాత్రం మానవతా దృక్పథంతో, అలాంటి సిబ్బంది ఎవరైనా సరే మానవతా దృక్పథంతో మీరు వాళ్ళకందరికీ సహాయం చేయండి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో దివ్యాంగులకి ఇట్లా అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా ఈ పింఛన్లు ఇస్తున్న తరుణంలో వితంతువులకు కూడా వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈ వెసులుబాటుని, ఒకవేళ భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఆ రోజు నుంచే వాళ్ళకి ఆ పెన్షన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వెంటనే ఆ మరుసటి 1వ తారీఖే వాళ్ళకి పింఛన్ వచ్చే రకంగా ఏర్పాట్లు చేయాలనేది ప్రధానంగా పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. అయితే దీంట్లో కొన్ని పాయింట్స్ కూడా వెబ్సైట్లో ఆల్రెడీ ప్రభుత్వం పెట్టడం జరిగింది. స్పౌస్ కేటగిరీలో పింఛన్ తీసుకోవడానికి అర్హులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఆ పింఛన్కి సంబంధించి అర్హులైన వారు గ్రామ వార్డు సచివాలయాల్లో వెంటనే రిక్వెస్ట్ పెట్టుకోవాలి. లేదంటే నేను ఇందాక చెప్పినట్లు ఆ సచివాలయం సిబ్బంది అయినా సరే, మీరైనా సరే బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ మీరు బాధ్యత తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా వెంటనే అప్లోడ్ చేయండి. ఈ దరఖాస్తుల పరిశీలన అనంతరం ఆ మరుసటి నెల నుంచే వాళ్ళకందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్లు అనేది కేటాయింపులు జరుగుతాయి. ఇందులో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని అనేది సచివాలయాల సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది. ఇక స్పౌజ్ పింఛన్లతో పాటుగా పింఛన్ బదిలీలు, 3 నెలలుగా పింఛన్లు తీసుకోకుండా వచ్చే నెల నుంచి తీసుకోవాలనుకుంటున్న వారు, ఇలాంటి వాళ్ళంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చంట. వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ అవుతుంది. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా సచివాలయ సిబ్బందికి అక్కడికి వెళ్ళి వెబ్సైట్లో మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీరు అంటే బయట ప్రాంతాల్లో ఉంటారు, పిల్లల చదువుల కోసమనో ఇట్లా రకరకాల కారణాలతో బయట ఎక్కడన్నా ఉంటే మీరు మళ్ళీ మీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ నెలల పింఛన్ తీసుకునే అవకాశం లేకపోయి 3 నెలలు కానీ దాటిపోయింటే వాళ్ళందరూ కూడా బదిలీ చేసుకోవచ్చు, మీరున్న ప్రాంతానికి బదిలీ చేసుకోవచ్చు. దానికి పాత ఎక్కడైతే మీరు సొంత గ్రామం ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ మీరు రిక్వెస్ట్ పెట్టుకుంటే చాలు. మీరు ఎక్కడ వేరే ప్రాంతానికి మీరు పనుల కోసమో, ఉద్యోగం కోసమో, పిల్లల చదువుల కోసమో ఎవరైనా సరే మీరు బయట ప్రాంతానికి వెళ్ళి ఉంటే, పట్టణ ప్రాంతానికి వెళ్ళి మీరు అక్కడ జీవిస్తూ ఉంటే వాళ్ళకందరికీ కూడా అక్కడికి బదిలీలు అవుతాయి. దీనికి సంబంధించి కూడా ఈ ప్రక్రియను కూడా పూర్తి చేసుకొని ఈ నెల 10 లోపల పూర్తి చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం చెబుతుంది. సో మొత్తం మీద ఈ ఎన్టీఆర్ భరోసాకు సంబంధించి పింఛన్లకు సంబంధించి మాత్రం భర్త చనిపోతే భార్యకి వెంటనే పింఛన్ వచ్చేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చాలా క్లారిటీగా రాశారు. సో 2023 డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 వరకు మధ్య చనిపోయిన అర్హులైన వారందరూ కూడా
ఆల్రెడీ ఆ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే అప్పుడు ఈ రకరకాల ఎన్నికలు, ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి కొన్ని ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా మీరు ఎవరైనా సరే అట్లా ఇబ్బందులు పడుతుంటే, ఇంకా కూడా పింఛన్లు రాకుండా ఎవరైనా ఇబ్బంది ఉంటే వాళ్ళకందరికీ కూడా సహాయం చేయండి. స్పౌజ్ కేటగిరీ పింఛన్ కోసం భర్త చనిపోయినట్లు సర్టిఫికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవన్నీ అవి ఆల్రెడీ మీకు సచివాలయ సిబ్బంది వాళ్ళందరూ కూడా ఇస్తారు కాబట్టి దాంట్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మానవతా దృక్పథంతో మాత్రం భర్త చనిపోయిన వాళ్ళకి మాత్రం వెంటనే పింఛన్ ఇవ్వాలని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామ సచివాలయ వార్డు సిబ్బంది మానవతా దృక్పథం మీరు సహాయం చేయండి. దానికి సంబంధించిన వెబ్సైట్లు అవన్నీ కూడా అన్నీ కూడా ఆన్లోనే ఉన్నాయి. మీ మండలాలు, జిల్లాలు, సచివాలయాల వరకు అక్కడ మీరు నమోదు చేసుకోవచ్చు. సో ఇంకా వీళ్ళు కాకుండా అతను అడిగింది, రవినాయుడు అనే వ్యక్తి అతను అడిగింది, నాకు కామెంట్ పెట్టాడు, కొత్త వారికి కూడా అతి త్వరలోనే ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా దివ్యాంగులకు సంబంధించి ఇట్లా రకరకాలుగా ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళకు కూడా ఇస్తుంది. కానీ ఆల్రెడీ మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే మీ సచివాలయ సిబ్బంది ఒకవేళ ఎవరైనా సరే పింఛన్లు ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు నేరుగా వెళ్ళి దరఖాస్తు చేసుకోవచ్చు. వాళ్ళు అంటే ప్రాసెస్ ప్రకారం అన్నీ దగ్గర పెట్టుకుంటారు. వెంటనే ప్రభుత్వం కేటాయించే సందర్భంలోనే ఈ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అయిన తర్వాత వెంటనే వాళ్ళకందరికీ కూడా ప్రభుత్వం 100% ఇస్తుంది. సరే, ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు సంబంధించే ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మరి అలాంటిది పింఛన్లో ఎక్కడా కూడా, ఎందుకంటే నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, పింఛన్లో ఎక్కడా కూడా రాజీ పోదు. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఎన్నో వేదికలపైన బహిరంగ సభలో, అంటే కాన్ఫరెన్స్ మీటింగ్, కలెక్టర్ల మీటింగులో, క్యాబినెట్ మీటింగులో, ఇలాంటి సందర్భాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. మనం పేదలకి దారిద్ర్య రేఖ, అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పేదలకి అందరికీ కూడా మనం ఆదుకుంటాం. అందులో భాగంగా పింఛన్ అనేది నెంబర్ 1. ఆ పింఛన్లు పెంచినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అది ఈవిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే అది అంచెలంచెలుగా 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు పెంచుకుంటూ రావడం జరిగింది. దివ్యాంగులకు సంబంధించింది కూడా ఇష్యూనే అంతే తప్ప ఎక్కడ కూడా పింఛన్లు తొలగించే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళకి గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 రెట్లు ఇస్తానన్నాడు. అప్పుడు 5,000 రూపాయలు వాళ్ళు చేయడం జరిగింది. అది అంచెలంచెలుగా చేసుకుంటూ వచ్చారు 5,000. ఆ 5,000 ఒక్కసారిగా 3 రెట్లు ఇస్తానన్నారు. వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ 3 రెట్లు ఇచ్చాడు ఆయన మాకు. అంటే ఒకవేళ భగవంతుడు మనకు కనపడడు, కళ్ళ ముందు కనపడేటటువంటి భగవంతుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాకు ఇంత అవకాశం ఇచ్చిన తర్వాత మాకు మా జీవితంలో ఇంకా మేము బాగుపడతామని అనుకున్న తరుణంలో ఒక్కసారిగా ఈ రీవెరిఫికేషన్ల పేరుతో ఈ రకంగా, అంటే సదరన్ సర్టిఫికేట్ మార్పులు చేర్పులు చేయడం, లేదంటే ఇట్లా రకరకాల ఇష్యూస్ వచ్చిన నేపథ్యంలో అక్కడ మాకు అభద్రతా భావం ఉంది. అందువల్లనే మా ఆందోళన అనేది వాళ్ళ ఆవేదన. తప్పు లేదు, వాళ్ళ ఆవేదన చెందడంలో కూడా తప్పేం లేదు. సో దీనికి ఎక్కడ కూడా ఎండ్ కార్డు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ప్రాసెస్ అందులోనే 1వ తారీఖు కూడా పింఛన్లు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఇస్తారు, దాని తర్వాత కూడా ఇస్తారు, 100% ఇస్తారు. కానీ ఇందులో అనర్హులకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగిస్తారు. మరి అనర్హుల్ని ఏ విధంగా ఏరివేయాలనే దానిపైన ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. అధికారులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. కాబట్టి సో ఎవరు ఆందోళన చెందొద్దు, అధైర్యపడద్దు. మీకు ఆయన ఇస్తానటువంటి 3 రెట్లు పింఛను 100% ఇస్తారు. అదేవిధంగానే 6,000 రూపాయల పింఛన్లకు సంబంధించి కూడా ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంటుందో అదేవిధంగానే ఇస్తారు. ఇక సైకిల్స్ అని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా బహుశా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే పాత మీకు ఎవరైతే గతంలో సదరన్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉన్నాయో వాటిపైనే దీనికి సంబంధించి కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మీరు సైకిల్స్ అప్లై చేసుకోవాలని ఇట్లా రకరకాలు చెప్పారు కదా, అంటే మీరు ఆందోళన చెందుతున్నారు కదా, ఆ రకంగానే ఆ పాత మీకు ఇచ్చిన సదరన్ సర్టిఫికేట్ల ద్వారానే కూడా మీకు బహుశా ఈ అప్లై చేసుకునే అవకాశాలు కూడా ప్రభుత్వం కల్పించే అవకాశం అయితే ఉంది. కానీ దేనికైనా సరే కాస్త ఓపిక పట్టండి, ఆందోళన అధైర్యపడకండి.